అటు ప్రభుత్వ భూమిని కాజేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావును తక్షణం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ అండతోనే ధర్మాన దందా సాగిస్తున్నారని పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ పేదల సంపద కొల్లగొడుతున్నారు అనేందుకు ఇదే ఉదాహరణని వారు వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ స్థలాలు న్యాయస్థానాల్లో లిటిగేషన్లో ఉన్నప్పుడు దాన్ని కొనుక్కొని సాక్ష్యాలని నిర్వీర్యం చేసి లబ్ధి పొందడానికి చూడడం ఇది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరం. మొన్న ప్రజా బ్యాలెట్లో కూడా ఈ స్థలాన్ని ప్రభుత్వం కిందే ఉంచాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలని 100% ప్రజా బ్యాలెట్లో కూడా ప్రజాభిప్రాయాన్ని తెలియజేశారు. దీన్నన్నీ కూడా పెడచెవిన పెట్టి ఈరోజు మంత్రి గారు ఈ విధంగా అనైతికంగా వ్యవహరించి లిటిగేషన్లో ఉన్న స్థలాన్ని కొనుక్కోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం. అతను అనైతికం కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా అతను చేయడానికి సందేహిస్తే ముఖ్యమంత్రి మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను.